హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. మీరు నేను చేసే వీడియోని ఇంత బాగా చూస్తూ నాకు ఇంత ప్రోత్సాహం ఇస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను మసాలా పన్నీర్ కర్రీ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేనైతే కనుక 300 గ్రాములు పన్నీర్ని తెచ్చి ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఈ సైజు అయితే కనుక మనకి తినటానికి నోటికి ఒక చికెన్ ముక్కలాగా ఫీల్ ఉంటుందన్నమాట. కట్ చేసుకున్న పన్నీర్ని జస్ట్ నీటిలో వాష్ చేసేసుకుని ఇలా ఒక బౌల్లో వేసుకున్నానండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాము. మొత్తం కర్రీ మొత్తానికి నేను ఇందులోనే వేసేస్తున్నాను. నేను సపరేట్గా ఇంకా ఏమీ వేయట్లేదు. అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారం నేను ఒక ఫుల్ స్పూన్ వేసానండి. పచ్చికారం వేసాను. అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి. ఈ రెండు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. నేను అంతకుముందు ఎందుకులే అని స్కిప్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఖచ్చితంగా వేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక పెద్ద నిమ్మ చెక్క అంతా నిమ్మరసాన్ని కూడా తీసుకొని వేళ్ళతో ఇలా జస్ట్ కలపండి. ఓకే, హడావిడిగా కలిపితే కనుక పన్నీర్ ముక్కలు చెదురైపోతాయి. ఒక 2 నిమిషాలు ముక్కలకి ఇలా మద్దన చేసామంటే కనుక చక్కగా మనం వేసిన ఉప్పు కారాలన్నీ కూడా ఈ మాదిరిగా చూడండి చక్కగా పట్టాయి కదా. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకొని నేను మీకు చూపిస్తున్నాను చూడండి, జ్యూసీగా. ఎందుకంటే మనం వేసింది అంతా కూడా లిక్విడ్ లాంటిది కదా, నిమ్మరసం ఉప్పు. సో జ్యూసీగా తయారైంది. దాన్ని పక్కన పెట్టుకొని మనం గ్రేవీ కోసం ఒక 3 పెద్ద టమాటాలని ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 3 చిన్న ఉల్లిపాయలు కూడా ఒక మాదిరి సైజులో కట్ చేసుకున్నాను. పెద్ద సైజు అయితే మిక్సీ తిరగట్లేదండి. సో మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. అలాగే జీడిపప్పులను కూడా ఒక 10 నుండి 20 దాకా జీడిపప్పులు, పన్నీర్ ముక్కల్ని కూడా 4-5 క్యూబ్స్ వేసుకుంటే చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ కర్రీకి మంచి టేస్ట్నిచ్చే పేస్ట్ ఇదే అండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పెడుతుందండి. నేనైతే కనుక పప్పు నూనె వాడుతున్నాను. మంచి టేస్ట్ అలాగే కొంచెం స్మెల్ కూడా బాగుంటుంది. మీ ఇంట్లో ఏ ఆయిల్ అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. ఆయిల్ కొంచెం వేడెక్కాక 4-5 లవంగి మొగ్గలు, ఒక చిన్న బిర్యానీ ఆకు 2, 1 ఇంచి దాల్చిన చెక్క, అలాగే 3-4 యాలకులు వేసుకుంటున్నాను. నేను ఈ బిర్యానీ స్పైసెస్ మాత్రమే వాడతానండి. మీకు నచ్చితే కనుక ఇంకా 2-3 రకాలు కూడా వేసుకోవచ్చు. నాకు ఎందుకు అవి నచ్చవు. చక్కగా 4-5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని దోరగా చూడండి, పచ్చిమిర్చి నూనెలో చక్కగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. చూడండి చిటపట పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతటిని కూడా ఆయిల్లో వేసి ఆయిల్లో పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అవ్వాలండి. అంతవరకు వేయించుకోవాలి. త్వరగానే అయిపోతుంది, కాకపోతే కొంచెం ఓపికగా వెయిట్ చేద్దాం. చూడండి చక్కగా ఆయిల్ అంతా ఎలా పైకి సపరేట్ అయిపోయిందో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి సపరేట్ అయిపోయింది కదా. మంట మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. మంట ఎక్కువ పెట్టేసామా మనం వేసింది జీడిపప్పు పేస్ట్ కూడా కలిపాం కాబట్టి అడుగంటేస్తుంది. లేదా చిన్న మంట మీద పెడితే కర్రీ అంత టేస్ట్ అనిపించదండి. మరీ లో ఫ్లేమ్లో కుక్ అయ్యేది కూడా. సో అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలకి మసాలా అంతా పట్టించి పక్కన పెట్టాం కదా, వాటన్నిటినీ కూడా గ్రేవీలో వేసేసుకొని నిదానంగా కలుపుకుందాం. ఎందుకంటే పన్నీర్ ముక్కలు చెదురైపోతాయి కదా. సో కొంచెం నిదానంగా ఇలా గరిటెతో మొత్తం అంతా కూడా కలుపుకుంటే చక్కగా పన్నీర్ కూడా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా పీల్చుకొని చూడండి అసలు ఎమ్మీగా ఎంత బాగుందో కదా. చూడ్డానికి కూడా నోట్లో నీళ్ళు అలా వచ్చేస్తాయండి. అంతే, మనం చేసిన కర్రీ ఎవరైనా తిన్నారో లేదో చూసారంటే కూడా వాళ్ళకి అంత బాగా నచ్చేస్తుంది మనం చేసిన కూరలు. ఇప్పుడు దీంట్లో 4-5 స్పూన్లు ఫ్రెష్గా తోడుకున్న పెరుగు వేసానండి. మీకు పెరుగు అవైలబుల్గా లేదు అనుకుంటే పాల మీద మేగడైనా వేయచ్చు. కొంచెం పెరుగు వేస్తే థిక్నెస్ ఆ పులుపు అనేది బాగుంటుంది. చూడండి ఇంకొకసారి మొత్తాన్ని నిదానంగా కలిపేసుకుందాం. ఈ మాదిరిగా మసాలా పన్నీర్ కర్రీ రెడీ అండి. ఎంత టేస్టీగా ఉంటుందో మీరు గమనిస్తే నేను ఇంకెటువంటి స్పైసెస్ గ్రేవీలో వేయలేదండి. అన్నీ నేను పన్నీర్ ముక్కలకి మ్యాగ్నేట్ చేసేప్పుడే వేసేసాను.
అదే పన్నీర్ ముక్కలకి మసాలా అంతా పడితేనే కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా దీంట్లో నేను పొడి మసాలా కూడా, గరం మసాలా అంటారు కూడా కొంతమంది, అలాంటిది కూడా ఏం వేయట్లేదు. మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఘాటుగా భలే ఉంటాయి. చక్కగా కర్రీ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు దీంట్లో ఫ్రెష్‌గా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 4 పుదీనా ఆకులు కూడా కట్ చేసి వేశానండి. మొత్తాన్ని కలిపేసేసుకుంటే మంచి గుమగుమలాడే పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో అవైలబుల్‌గా ఉంటే గనక కసూరి మేతి కూడా వేసుకోండి, ఇంకా బావుంటుంది. నా దగ్గర ఉంది గానీ ఎక్కడో కనిపించలేదండి. సో, నేనింకా పుదీనా ఆకు వేసి కవర్ చేసేసాను. యమ్మీ యమ్మీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేసేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.